ఈరోజు మేము అందరి పిల్లలకి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యనే మా ఊర్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు సర్పంచ్ గారు అందరూ కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. బాబు షూరిటీ నమ్మితే మోసపోవడం గ్యారంటీ అని. కాకపోతే మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ మీడియా ద్వారా నేను వాళ్ళని ప్రసిద్ధం అనుకుంటున్నాను. అసలు మీకు ఏదో కార్యక్రమం ఉంది కదా, చెయ్యాలని చేశారా, లేకపోతే పూర్తి అవగాహన ఉండి మీరు కార్యక్రమం చేశారా? ఇప్పుడు సూపర్ 6 పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇదే 1000 రూపాయలు పెంచడానికి మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం పట్టింది. ఒక సంవత్సరం 5 సంవత్సరాలు పట్టింది మీకు. 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిచిన మొదటి నెల 1000 రూపాయలు పెంచి మాన నిలబెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు మీరు కూడా ఒక్కో పిల్లలకి 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి దాన్ని ఏం చేశారంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికే ఇస్తామని చెప్పి మాట మార్చారు. కానీ మా చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. అది కూడా స్టార్ట్ అయింది. అది కాకుండా ఫ్రీ బస్, ఇంకా ఫ్రీ బస్ రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మొదట్లో 7,000 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటున్న వెళ్తున్న ప్రభుత్వం కూట ప్రభుత్వం. అది తెలియకుండా మీరు ఏదో బాబు మోసం చేశాడు అని చెప్పి మీరు మీటింగ్ పెట్టడం ఎంతవరకు సభ మీ ఇంగితిగా వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పథకాలన్నీ వెంటనే గెలిచిన వెంటనే పథకాలన్నీ ప్రవేశపెట్టలేదు. ఆయన కూడా సంవత్సరం ఎక్కువ సమయం తీసుకునే ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చిన మాటే కాదు, ఇప్పుడు స్పౌస్ పెన్షన్ ఉంది. గతంలో చంద్రబాబు టైంలో స్పౌస్ పెన్షన్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చి స్పౌస్ పెన్షన్ తీసాడు. అలా తీసేయడం వల్ల ఎంతో మంది నష్టపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మాట ఇవ్వకపోయినా సరే మళ్ళీ ఆ స్పౌస్ పెన్షన్ ప్రవేశపెట్టి ఎవరన్నా పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోతే వెంటనే మరుసటి నెల ఆ డబ్బులు ఆ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం ఒక లక్షణం. ప్రజలకు ఎప్పుడు ఎలా మంచి చేయాలా, ఎలా ఉపయోగపడాలని ఆలోచించి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు వెటనరీ డిపార్ట్మెంట్ ఉంది. రైతులకి ఈరోజు వ్యవసాయంతో పాటు ఎంతో ముఖ్యమైనది వెటనరీ డిపార్ట్మెంట్. కనీసం మీ ప్రభుత్వంలో వెటనరీ డిపార్ట్మెంట్ లో మందులు కూడా లేకుండా వెటనరీ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు రైతులకి 50% సబ్సిడీలో దాని ఇవ్వడం జరుగుతుంది. రైతుల గురించి కానీ ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏంటంటే అది కూటమి ప్రభుత్వమే. అంతేకాదు, మాట్లాడితే రైతు ప్రభుత్వం అనుకునే చెప్పుకున్నారు. మీరు కేవలం 2 లక్షల రూపాయలు పెట్టి బంగాళపేట ఆయకట్టు తలుపులు వేయలేక ఎంతో నీరు బయటకు పోయి రైతులు ఎన్నో ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇలాగ మన మొగలు సత్యనారాయణ చైర్మన్ అయిన వెంటనే అయ్యన్నపాత్రి గారు గౌరవంగా కలడానికి వెళ్ళి ఇలా మాకు తలుపులు లేవని చెప్తే 2 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి తలుపులు పెట్టించిన ఘనత అయ్యన్నపాత్రి గారిది, కూటమి ప్రభుత్వం ఉంది. అంతేకాదు, మళ్ళీ 5 లక్షల పూడిక నిండిపోయిందంటే కాలంలో పూడిక నీళ్ళు రావట్లేదు చివరికని చెప్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి పూడికి తీయించి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మా నాయకుడు అయ్యన్నపాత్రి గారికి దక్కింది. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ మీ విలేకరుల ద్వారా మీ సభ నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సంవత్సరంలో అంటే గతంలో ఏలుపురం అభివృద్ధి చేసి దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది కాకుండా గత 5 సంవత్సరాల్లో మీ గణేష్ గారు హయాంలో, మీ జగన్మోహన్ హయాంలో ఏ ఏలుపురానికి ఏ అభివృద్ధి చేశారో మీరు చెప్పాలా. నేను చెప్తున్నాను, గతంలో జరిగింది చాలా అభివృద్ధి చేశారు, అందరూ తెలుసు. ఈ సంవత్సరంలో కూడా 21 రోడ్లు, 21 సీసీ రోడ్లు, కలవట్లు ఇచ్చి 1,15,00,000 రూపాయలతో ఏలుపురం అభివృద్ధి చేసిన ఘనత ఒక అయ్యన్నపాత్రి గారికి దొరుకుతుంది. తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇచ్చిందే అయ్యన్నపాత్రి గారే. అక్కడ వర్షం పడితే శుభ్రం బురదైపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నో ఇబ్బంది పడినా సరే ఎవరు దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. మళ్ళీ అయ్యన్నపాత్రి గారి హయాంలోనే మళ్ళీ 7 లక్షల రూపాయలతో సీసీ ప్లాట్ఫామ్ పెట్టి
అక్కడ పని చేస్తే ఏదో మీరేదో పెద్ద గొప్పగా చేసేది అక్కడ దిగి ఫోటోలు తీసుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఒక పార్క్ ఉంది, అప్పుడు అభివృద్ధి చేసిన పార్క్ ని పాకలన్నీ శుభ్రం పోయి శిథిలావస్థ పోతే కనీసం పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ అయ్యన్న పాత్ర గారు 10 లక్షల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేశారు. మళ్ళీ 30 లక్షల రూపాయలతో పార్క్ చుట్టూరు ప్రహార గోడకు కానీ దానికి కానీ ఆల్రెడీ ఎస్టిమేట్లు వేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మొన్న అంటే ఏలపురం అభివృద్ధికి అల్లూరు పార్క్ అభివృద్ధికి ఎప్పుడు కూడా బుర్రపెట్టే నాయకుడు ఉన్న ఏలపాత్ర గారు. అంతేకాకుండా మొన్న వచ్చిన కుర్రోలు జిమ్ కావాలంటే మనకి ఓపెన్ జిమ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అడిగి ఓపెన్ జిమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా వెటనరీ హాస్పిటల్ కట్టిన అయ్యనపాత్రి గారు, మన అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కట్టిన అయ్యనపాత్రి గారు, మనం సీసీ రోడ్ వేసిన అయ్యనపాత్రి గారు, కాంప్లెక్స్ ఇచ్చిన అయ్యనపాత్రి గారు, ఇంకా అన్ని చేసిన అయ్యనపాత్రి గారు. మీరు ఏం చేశారు, మోసం చేసిన చెప్పి మీరు ఈ రోజు మీరు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఈ పత్రిక సెక్షన్ ఒకటో అడుగుతానుకుంటున్నాను. గత మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ఏలపురం రావాల్సిన నిధులు ఎన్ని నిధులు ఆయన పక్కదో పట్టించాడు. మన ఏలపురం నిధులు మొత్తం కూడా ఆయన వాడేసుకున్నాడు. కనీసం పంచాయతీ నిధులు లేకుండా పంచాయతీని బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీకి రావాల్సిన నిధులు మనకు ఇచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ నుంచి పని చేసిన తప్ప కూటమి ప్రభుత్వం రాకముందు మీరు పంచాయతీ నుంచి ఏ పని చేశారో ఒకసారి మీరే చెప్పాలా. కనీసం మీకు మనస్సాక్షి అంటూ ఉంటే మీరే చెప్పాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ డెవలప్ అయిందా, కూటమి ప్రభుత్వం రాకముందు డెవలప్మెంట్ అయిందో మీరే చెప్పాలా. కనీసం మాట్లాడేటప్పుడు ఒక ఇంకిత జ్ఞానం మంచి మర్యాద తెలుసుకొని మాట్లాడదు తప్ప ఏదో ప్రజలు వెళ్ళిపోయాము ఏదో ఫోటో పెట్టేసుకోవడానికి మీరు మాట్లాడొద్దని చెప్పి ఈరోజు మేమందరం తెలియజేసుకుంటున్నాను. మంచినీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి ఇంటింటికి కొలాయి చేసి నీళ్ళు అందించింది కూడా అయ్యనపాత్రి గారే. నేను ఈరోజు బహిరంగ చర్చకి నేను సవాలు చుట్టున్నాను. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీరు ఏలపురం అభివృద్ధి చేసేవని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎక్కడ రాంగ్ కుదర పెట్టుకుందామా లేదా ఆంజనేయ గురుదం పెట్టుకుందాం, బహిరంగ చర్చకి మేము వస్తాం, మీరు కూడా దమ్ముంటారు రండి. మీ మీ గత ప్రభుత్వం చేసింది ఏముందంటే సచివాలయ బిల్డింగులు, రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి బిల్డింగ్ పెట్టారు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినా సరే ఆ బిల్డింగ్ ఇంకా సగం ఉన్నాయి తప్ప ఇంకా ప్రజలకు అందుబాటులో లేవు. ఇప్పటికన్నా సరే ఆ బిల్డింగ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మిమ్మల్ని కోరడం.